హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌతమ్ శ్రీకాకుళం మోటో వ్లాగ్స్. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన వీడియోలు అయితే షేర్ చేయండి. ఈరోజు అయితే మనం విశాఖపట్నం జిల్లాలో ఉన్న వరాహ నరసింహస్వామి కోవెలకి అయితే వెళ్తూ ఉన్నాం. ఈ యొక్క నరసింహస్వామి కోవెల మనకి శ్రీకాకుళం నుంచి సుమారు 100 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే విశాఖపట్నం నుంచి 11 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనం హనుమంతవాక జంక్షన్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుని కోవెలకి వెళ్ళాలి. ఎప్పుడైనా మనం ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ బయటికి వెళ్ళాలి అనుకుంటే ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి కోవెల అయితే మన శ్రీకాకుళంకి అలాగే విశాఖపట్నంకి దగ్గరగా ఉంటుంది. హనుమంతవాక నుంచి మనమైతే రైట్కి తీసుకున్నాక ఇక్కడ నుంచి సుమారు కోవెల 10 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇంతకుముందు మనం సింహాచలం నుంచి కొండపైకి వెళ్ళాలంటే సింహాచలం దగ్గర నుంచి బస్సు రూటు అలాగే మెట్లు ఉండేవి. ఈ మధ్యన ఇటుపక్క దగ్గరగా ఉండడం కోసం ఈ రూట్ కూడా వేశారు. ఇది అడవివరం దాటిన వెంటనే మనకు లెఫ్ట్లో తిరిగితే ఈ సింహద్వారం నుంచి మనం డైరెక్ట్గా కొండపైకి వెళ్ళిపోవచ్చు. కానీ మనం కొండపైకి వెళ్ళాలి అనుకుంటే బస్సులో ఈ రూట్లో వెళ్ళడానికి అయితే అవ్వదు, ఎందుకంటే ఈ రూట్లో బస్సులు రావు. సింహాచలం వెళ్తే అక్కడి నుంచి మనకైతే బస్సులు ఉంటాయి. ఇప్పుడైతే మనం సింహాచలం బస్ స్టాండ్లో అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి దేవస్థానం బస్సులు అయితే మనకి కొండపైకి వెళ్ళడానికి ఉంటాయి. ఎవరైనా మెట్ల మార్గం నుంచి వెళ్ళాలి, మెట్లెక్కి వెళ్ళాలనుకుంటే ఈ యొక్క బస్ స్టాండ్ పక్కనే మనకి మెట్ల మార్గం అయితే ఉంటుంది. ఈ యొక్క మెట్ల మార్గం ద్వారా మనం కొండపైకి వెళ్ళొచ్చు. దశావతారాలలో 4వ అవతారం లక్ష్మీ నరసింహస్వామి అవతారం. సింహాచలంలో కొలువై ఉన్న స్వామివారిని వరాహ లక్ష్మీ నరసింహస్వామి అని, సింహాద్రప్పన్న అని పిలుస్తారు. ఇప్పుడైతే మనం కేశఖండనశాల దగ్గర ఉన్నాం. ఎవరికైనా మొక్కులు ఉంటే ఇక్కడ తీర్చుకుని కొంచెం పైకి వెళ్తే ఇక్కడ గంగధార, ఆకాశధార, మధురధార, చక్రధార అని పిలుస్తారు. ఇక్కడ స్నానం చేసి స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాలి. ముందుగా మనం స్వామివారి దర్శనానికి వెళ్తూ ఉన్నప్పుడు ముందుగా త్రిపురాంతక స్వామివారి కోవెలు వస్తుంది. ఆ కోవెలు దర్శనం చేసుకుని మనం స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాలి. గత 2 దశాబ్దాలుగా విజయనగరం రాజుల కుటుంబ సభ్యులు ఈ యొక్క అలాగే సింహాచలంలో అత్యంత ముఖ్యమైనది ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేస్తారు. మొత్తం ఈ యొక్క గిరి ప్రదక్షిణ 32 కిలోమీటర్లు ఉంటుంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం అలాగే ఒడిశా ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క గిరి ప్రదక్షిణకు చాలామంది అయితే వస్తారు. స్వామివారికి దర్శనానికి ఉచిత దర్శనం అలాగే 300 రూపాయలు, 100 రూపాయల దర్శనాలు అయితే మనకి ఉన్నాయి. సంవత్సరంలో 12 గంటలు మాత్రమే మనం స్వామివారిని నిజ రూపంలో చూడగలం. మిగిలిన రోజుల్లో చందనంతో కప్పి ఉంచుతారు. ఈ యొక్క కార్యక్రమాన్ని చందనోత్సవం అంటారు. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ తదియనాడు మే నెలలో జరుగుతుంది. ఈ యొక్క చందనాన్ని ముందుగా అరగదీసి స్వామివారికి కప్పుతారు. అలాగే ముందు సంవత్సరం ఏదైతే చందనం కప్పి ఉంచారో ఆ చందనాన్ని స్వామివారికి ప్రసాదంగా భక్తులకి అందజేస్తారు. ఇక్కడ చూడండి నిజస్వరూపం. అలాగే చందనం పూసిన తర్వాత స్వామివారు ఎలా ఉంటారో మనం చూడొచ్చు. స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా స్వామివారి ఒక ఉంగరాన్ని స్వామివారికి మేలు ముసుగులో దాచి ఉంచుతారు. కానీ అది ఎవరికి చెప్పకుండా వచ్చిన భక్తులు ఎవరో ఒకరు తీసారు అని చెప్పి వాళ్ళని పట్టుకుని కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ ఆ యొక్క బంగారు ఉంగరాన్ని బయటకు తీస్తారు. అలాగే దీన్ని కప్పస్తంభం అంటారు. ఈ యొక్క కప్పస్తంభాన్ని ఎవరైతే దంపతులు పట్టుకుంటారో వాళ్ళకి సంతానం కలుగుతుంది అని చెప్పి నమ్మకం. ఈ యొక్క కప్పస్తంభం కిందన సంతాన గోపాల స్వామి యొక్క యంత్రాన్ని ప్రతిష్ఠించారు. ఇప్పుడు మనం దర్శనం పూర్తి చేసుకుని ప్రసాదం కౌంటర్ దగ్గర అయితే ఉన్నాం. ఫోన్లో అయితే లోపలికి పట్టుకుని వెళ్ళనివ్వరు కాబట్టి మనం లోపల ఉండే స్వామివారిని గట్టా వీడియో తీయలేం. ప్రసాదం కౌంటర్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ విశేషంగా నక్షత్రవనం ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరికి నక్షత్రం ఉంటుంది కదా, ఆ నక్షత్రానికి ఏవైతే మొక్కలు ఉంటాయో ఆ మొక్కలు ఇక్కడ ఉంటాయి. మీ నక్షత్రం మీకు తెలిసినట్లయితే ఆ యొక్క మొక్క దగ్గరికి వెళ్ళి ఆ మొక్క చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేయాలో కూడా అక్కడ రాసి ఉంటుంది. అలాగే
కొంచెం ముందుకు వస్తే ఇక్కడ గోశాల అయితే ఉంటుంది. ఇక్కడ గోపూజ చేసుకోవడానికి 50 రూపాయలు అయితే మనం టికెట్ తీసుకోవాలి. సింహాచలం వెళ్ళినట్లయితే ఈ యొక్క గోపూజ చేసుకోండి. ఆవు కనిపించినప్పుడు మనం నమస్కారం చేస్తేనే చాలా పుణ్యం వస్తుంది. అలాంటిది పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఆవును పూజించడం ద్వారా అనేక రకాలైన ఫలితాలు వస్తాయి. కాబట్టి అందరూ ఒక 50 రూపాయలు ఖర్చు పెట్టి దయచేసి గోపూజ చేసుకోండి. ఎవరైనా దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ముందుగా దేవస్థానకు రూమ్ను బుక్ చేసుకోవాలి, లేకపోతే ఖాళీ ఉండవు. చాలామంది విశాఖపట్నం అంటే బీచ్ కానీ జూ కానీ ఏవో చెప్తూ ఉంటారు. విశాఖపట్నంలో సింహాచల దేవస్థానం కూడా చాలా ప్రసిద్ధి చెందింది. జీవితంలో ఒక్కసారైనా స్వామివారికి దర్శనాన్ని చేసుకోండి. Please do subscribe Gautam Srikakulam Motovlogs.